హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన వెహికల్స్ రెండు రోజుల పాటు స్కూల్ పిల్లల కోసం రెండుకు పెట్టడం అయితే జరిగిందండి. ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయిన వెంటనే అన్ని స్కూల్ బస్సులు రెడీగా ఉండవు. వాటికి ఫిట్నెస్ చెకింగ్ అలాగే మెయింటెనెన్స్ క్లీనింగ్ లాంటివి పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందండి. అందుకే తాత్కాలికంగా మా వెహికల్స్ ని స్కూల్ సర్వీస్ కి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా స్కూల్ పిల్లల విషయంలో ఏ మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం అయితే ఉండకూడదండి. ప్రతి వెహికల్ లో డ్రైవర్ తో పాటు ఒక క్లీనర్ కూడా ఉంటాడు. పిల్లలను సేఫ్ గా ఎక్కించడం, దించడం, టర్నింగ్ దగ్గర సిగ్నల్ ఇవ్వడం, రోడ్డుపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం వారి బాధ్యత అండి. ఇప్పుడైతే గ్రామాలన్నీ తిరుగుతూ ఒక స్టాప్ లో పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్ వైపు అయితే బయలుదేరాం. ఇలా అన్ని గ్రామాలు పిల్లలను సేఫ్ గా తీసుకొని వెళ్లి స్కూల్ అయితే దింపామండి. పిల్లలందరినీ సురక్షితంగా స్కూల్ దగ్గర దింపిన తర్వాత నా వెహికల్ అక్కడే పార్క్ చేసి నాతో పాటు వచ్చిన మరో డ్రైవర్ ను కూడా తీసుకొని మేమైతే అక్కడ నుంచి బయలుదేరేసామండి. స్కూల్ నుంచి తిరిగి సాయంత్రం స్కూల్ వదిలే టైం కల్లా ఒక గంట ముందరే మనం బిఫోర్ గా స్కూల్ దగ్గరికి వచ్చేస్తామండి. మనం పిల్లల కోసం వెయిట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పిల్లలు మాత్రం మన కోసం వెయిట్ చేయాలంటే ఒక నిమిషం కూడా వెయిట్ చేయకూడదండి. ఎందువల్లంటే రోజంతా క్లాస్ రూమ్ లో ఉండి ఇంటికి వెళ్ళాలని ఎంతో ఉత్సాహంగా అత్యుత్సాహంగా ఉంటారు. ఎలాంటి సమయంలో వాళ్ళను వెయిట్ చేయించడం కంటే ముందుగానే వచ్చి రెడీగా ఉండడం డ్రైవర్ గా మన బాధ్యత. మొత్తానికి పిల్లలందరినీ క్షేమంగా వారి వారి స్టాపుల దగ్గర దింపిన తర్వాతే మా తలపై ఉన్న పెద్ద బాధ్యత తగ్గినట్లు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు వెహికల్ లో ఉన్నంత వరకు డ్రైవర్ ఒక క్షణం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదండి. ఎందుకంటే ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చినా ముందుగా గుర్తించి దాన్ని తప్పించుకునేలా జాగ్రత్తగా డ్రైవింగ్ అనేది చేయగలగాలి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై. జై హింద్.